చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు చిత్తూరులోని మామిడికాయల మండి దగ్గర 9వ జిల్లా ఆటో మహాసభ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిత్యం మారుమూల గ్రామాలకు ప్రజలను చేరవేస్తూ అనుకున్న సమయంలో అందరినీ క్షేమంగా ఇంటికి సురక్షితంగా చేర్చడంలో ఆటో కార్మికుల పాత్ర కీలకంగా ఉంది. అయినా ఆటో కార్మికుల జీవితాలు వారి కుటుంబంలో ఎలాంటి మార్పులు లేకుండా చాలని కూలీ డబ్బులతో ఆటోలు నడిపితే వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ భారంగా ఉన్నది. ఈరోజు కేంద్రంలో అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా జిఎస్టీని అన్ని వస్తువులపైన విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మాత్రం జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రావడం లేదు. కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ను తీసుకొని రావాలను అని డిమాండ్ చేశారు. నిత్యం రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ మహాసభలో తీర్మానించడం జరిగింది. చిత్తూరులో ఓల్వా ర్యాపిడ్ ప్రైవేట్ కంపెనీ యాప్లను ఓపెన్ చేసుకుని తక్కువ రేటుకు తోలుతూ ఆటో కార్మికులకు నష్టం జరుగుతున్నది. కావున అధికారులు స్పందించి ఓల్వా ర్యాపిడ్ సంస్థలపై చర్యలు తీసుకొని ఆటో కార్మికులను కాపాడాలని కోరుతున్నాము. ఈ మహాసభలో ఆటో కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నాగరాజు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ్ కుమార్, చిత్తూరు ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, కార్యదర్శి దాసరి చంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి, డిహెచ్ఎస్పిఎస్ దాము, నాయకులు మణి, సత్యమూర్తి, వేలన్, ఆటో నాయకులు మోహన్, వసంతరాయలు, శేఖరు, రఘు, రమేష్, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి దీనివల్ల మా ఆటో డ్రైవర్లకు చాలా నష్టం కలుగుతుంది. అందుకోసమే మేము 15 సంవత్సరాలుగా ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలా, వాళ్ళకు సంబంధించినటువంటి రాయితీల్ని ప్రభుత్వం కల్పించాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఈ యొక్క ప్రైవేటు సంస్థలు చేస్తున్నటువంటి ర్యాపిడో, ఓలా దీనికి సంబంధించినటువంటి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి కూడా ఏఐటిసి నాయకత్వంలో మేము పోరాటానికి సన్నద్ధం అవుతాను కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పెద్దలు నాగరాజు అన్న గారికి మరియు ఇతర అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆటో సోదరులందరికీ కూడా నమస్కారం. నేను మీ అందరికీ చెప్పే విషయం ఏమంటే, ప్రతి వృత్తి కూడా గౌరవప్రదమైనటువంటిది. మోసం చేయడము, దొంగతనం చేయడము ఇవి తప్పనిచ్చి ఏ వృత్తి చేసినా కూడా అది గౌరవప్రదమైనటువంటిదే. అందులోనూ ఎక్కువ మందికి పబ్లిక్ని గమ్యస్థానాలను చేరుస్తూ తక్కువ బడ్జెట్లో పేదవాడి కారు ఏదంటే ఆటో. కొన్ని సందర్భాల్లో సొంత కార్లు ఉన్న వాళ్ళకు కూడా కార్లు అందుబాటులోకి లేనప్పుడు గౌరవంగా భావించి ఎక్కేటటువంటి వాహనము ఆటో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక సందర్భంలో ఆటో ఎక్కి ప్రయాణం చేసినటువంటి వాళ్ళే, చేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆర్టీసీ బస్సు, ట్రైను, ఏరోప్లేను, ఇవేట్లో ట్యాక్సీలు ఎలాగో ఆటోలు కూడా ఆ విధంగా పబ్లిక్ ని గమ్యస్థానాలకి చేరుస్తుంటారు. అందులోని ఎక్కువ మందికి అందుబాటులో ఉన్నటువంటి వాహనం ఆటో. దాన్ని నడుపుతున్నటువంటి మీరందరూ కూడా సంఘ సేవకులే. సొసైటీకి మీరు కూడా ఎక్కువ భాగము సర్వీసులో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వృత్తిని మనం ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి. ముందు మనకు మనం గౌరవంగా భావించాలి. అప్పుడే ఏ వృత్తిని అయితే గౌరవప్రదంగా మనం భావిస్తామో ఆ వృత్తిలో మనము ఉన్నత స్థాయికి ఎదుగుతాం. డబ్బుల కోసము పని చేస్తే డబ్బులు మాత్రమే వస్తాయి.
ఆత్మ సంతృప్తితో వృత్తిని ఎవరైతే నెరవేరుస్తారో వారికి డబ్బులతో పాటు గౌరవము, మంచి పేరు, సంబంధించినటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వృత్తిని అంకిత భావంతో చేసినప్పుడు మనకి గౌరవప్రదం అనేది కలుగుతుంది. ఎక్కువ భాగం మీరు ఇంట్లో ఉండడం కంటే కూడా మీ వృత్తి ఆటో నడుపుతూనే గడుపుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ ఫ్యామిలీతో గడుపుతాము. ఎక్కువ భాగము నిద్రపోతాం. ఎక్కువ భాగము రోడ్డు పైన ఉండి ప్యాసింజర్స్ కు వీళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువ సమయం గడిపేటటువంటి దీంట్లో మనం ఇక్కడ ఆనందాన్ని ఎదుర్కోవాలి. ఆ ఆనందం ఏ విధంగా ఉండాలంటే పబ్లిక్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు సురక్షితంగా చేర్చడం, వారికి ఎటువంటి